గురుగారు తదుపరి మిథున రాశి గురించి తెలియజేస్తారా? మిథున రాశి. మిథున రాశి వారిని కనుక చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి కూడా ఈ వారం అనుకూలంగానే ఉంటుంది. కాకపోతే ఆహారపు అలవాట్లలో సమయపాలన పాటించటం అనేటటువంటి ఉత్తమం. సమయానికి ఆహారాన్ని తీసుకోవాలి. జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. లేదా కాళ్ళకి వాపులు, అటువంటి పెద్ద వయసు పడిన వారికైతే కాళ్ళకి వాపులు రావటం, ఇలాంటి పరిస్థితులు నెలకొంటే ఒంటికి నీరు చేరటం అనేటటువంటివి అంటే దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడినటువంటి వారికి మాత్రమే అది. కాబట్టి మిగిలిన వారికి ఆరోగ్య విషయాల్లో కొంత స్వల్పంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రత్యేకంగా చింతించాల్సినటువంటి అవసరం లేదు. అలానే సమయ పాలన చాలా ఉత్తమం, మంచిది. ఆర్థిక లావాదేవీలు మాత్రం అనుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి. మొత్తం మీద ఈ రాశి వారికి అనుకూలమైన వాతావరణం గోచరిస్తుంది. కానీ కొంత శివాభిషేకాన్ని చేసుకున్నట్లయితే ఆరోగ్య రుగ్మతలకు సంబంధించిన విషయాల్లో కొంత మీకు ఉపశమనం కలిగి మేలు కలిగే అవకాశం గోచరిస్తుంది. శివారాధన చేయటం మంచిది. పరిహారం అంటే ఇది ఒకటి సరిపోతుంది.